డాక్టర్ తన తమ్ముడిలా భావించి చెప్పింది. అయినా ఉదయ్ కిరణ్ వినలేదు. మొత్తం బట్టబయలు చేసిన మురళీమోహన్. టాలీవుడ్లో జరిగిన విషాదాల్లో ఉదయ్ కిరణ్ జీవితం ఒకటి. ఉదయ్ కిరణ్ని ఎప్పుడు తలుచుకున్నా అభిమానుల గుండెల్లో తెలియని బాధ మొదలవుతుంది. టాలీవుడ్లో జరిగిన విషాదాంతాల్లో ఉదయ్ కిరణ్ జీవితం ఒకటి. ఉదయ్ కిరణ్ని ఎప్పుడు తలుచుకున్నా అభిమానుల గుండెల్లో తెలియని బాధ మొదలవుతుంది. అద్భుతమైన నటుడిగా, మంచి కుర్రాడిగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కానీ ఒక్కసారిగా అతడి కెరీర్ పతనం కావడం మొదలైంది. ఫలితంగా ఉదయ్ కిరణ్ డిప్రెషన్లోకి వెళ్ళాడు. దీంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయ్ కిరణ్ గురించి సన్నిహితులు అనేక రకాలుగా చెబుతుంటారు. కానీ అందరూ కామన్గా చెప్పేది ఉదయ్ కిరణ్ చాలా మంచి వ్యక్తి అని. ఉదయ్ కిరణ్తో ఇండస్ట్రీలో క్లోజ్గా ఉండేవారిలో సీనియర్ నటులు మురళీమోహన్ కూడా ఒకరు. ఇటీవల ఇంటర్వ్యూలో మురళీమోహన్ ఉదయ్ కిరణ్ గురించి ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. మురళీమోహన్పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉదయ్ కిరణ్ జీవితంలో అసలేం జరిగింది అని యాంకర్ ప్రశ్నించగా మురళీమోహన్ మాట్లాడుతూ, ఆ అబ్బాయికి హైపర్ టెన్షన్ ఎక్కువ. నన్ను తరచూ కలుస్తూ ఉండేవాడు. 10 రోజులకు 15 రోజులకు ఒకసారి కలుసుకుండేవాళ్ళం. విపరీతమైన బీపీ తరహాలో టెన్షన్ వచ్చేస్తుంది. ఆ సమయంలో మనిషి కంట్రోల్లో ఉండడం కూడా చాలా కష్టం. ఆ టైంలో మేమంతా మాట్లాడి ఒక డాక్టర్ దగ్గర జాయిన్ చేశాం. ఆ డాక్టర్ ఉదయ్ కిరణ్ని సొంత తమ్ముడిగా భావించి ట్రీట్మెంట్ మొదలుపెట్టింది. అన్ని జాగ్రత్తలు చెప్పేది. ఆవేశం తగ్గించుకోవాలని చెప్పేది. లైఫ్కి సంబంధించిన కోర్సు పైన కూడా అతనికి ట్రీట్మెంట్ ఇప్పించాం. అయినప్పటికీ ఉదయ్ కిరణ్ కూడా అలాగే మేడం అని చెప్పేవాడు. కానీ ఏదైనా సంఘటన జరిగితే మాత్రం ఆవేశపడిపోయేవాడు. ఉదయ్ కిరణ్ తన ప్రాబ్లంని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. అంతకుముందు ఉదయ్ కిరణ్ తరచుగా చిరంజీవిని కలిసేవాడు. చిరంజీవికి ఒక అలవాటు ఉంది. ఇండస్ట్రీలోకి ఎవరు కొత్తగా వచ్చినా, మంచి ప్రదర్శన ఇచ్చినా ఫోన్ చేసి అభినందించేవారు. హీరో, డైరెక్టర్, కెమెరామ్యాన్ ఇలా అందరినీ అభినందించేవారు. ఉదయ్ కిరణ్కి కూడా ఒకరోజు ఫోన్ చేసి అభినందించాడు. సార్, మిమ్మల్ని ఒకసారి కలవాలి అని ఉదయ్ అడగడం, ఆ తర్వాత వెళ్ళి కలవడం వెనువెంటనే జరిగిపోయాయి. పరిచయం ఏర్పడ్డాక తరచూ చిరుని వెళ్ళి కలిసేవాడు. చిరు ఫంక్షన్స్లో పార్టిసిపేట్ చేసేవాడు. చిరు సెట్స్కి వెళ్ళేవాడు ఉదయ్ కిరణ్. కొత్త కారు కొనుక్కున్నా, ఇంకేదైనా సంఘటన జరిగినా వెళ్ళి చిరుతో షేర్ చేసుకునేవాడు. ఉదయ్ కిరణ్ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లి చిరుకి పరిచయం చేశారు. చిరంజీవి కుటుంబ సభ్యుల్లో ఒకడైపోయాడు ఉదయ్ కిరణ్. అప్పటికి నాకంటే చిరంజీవితోనే చనువు ఎక్కువైపోయింది ఉదయ్ కిరణ్కి. దీనితో చిరంజీవి ఉదయ్ కిరణ్పై మంచి అభిప్రాయం ఏర్పరచుకున్నారు. కుర్రాడు చాలా బుద్ధిమంతుడుగా ఉన్నాడు. ఈ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. మన ఫ్యామిలీలో కలుపుకుంటే బాగుంటుంది అని ఆశపడినట్లు ఉన్నారు. చిరంజీవి తర్వాత ఆ ఫ్యామిలీలో అన్నీ చూసుకునేది అల్లు అరవింద్. దీంతో చిరంజీవి అల్లు అరవింద్తో ఉదయ్ కిరణ్ గురించి చెప్పడం, చర్చించి ఫైనల్గా ఒక నిర్ణయానికి వచ్చి ఫైనల్ డెసిషన్ని అనౌన్స్ కూడా చేశారు. మేమంతా చాలా సంతోషించాం. ఉదయ్ కిరణ్ లాంటి మంచి కుర్రాడు చిరంజీవి గారి ఫ్యామిలీలో భాగం అవుతున్నాడని ఆనందపడ్డాం. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ మా ఇంటికి కూడా వచ్చాడు. ఇది నీకు చాలా మంచి మ్యాచ్, జాగ్రత్తగా చూసుకో అని సలహా కూడా ఇచ్చాడు. అంతా హ్యాపీగా ఉంది. కానీ ఏమైందో ఏమో ఆ సంబంధం అప్సెట్ అయింది. ఉదయ్ కిరణ్ కెరీర్లో కూడా చాలా సినిమాలు సరిగ్గా ఆడలేదు. వీటన్నింటి వల్ల హైపర్ టెన్షన్ ఆల్రెడీ ఉండడంతో పైగా ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని వెంటనే వివాహం చేసుకోవడం. తదనంతర కాలంలో కూడా అతను నటించిన అన్ని సినిమాలు వరుసపెట్టి ఫ్లాపులు అవ్వడం, ఇవన్నీ ఒకదాని వెంట ఒకటి జరిగిపోయాయి. దీంతో డిప్రెషన్లోకి వెళ్ళడం, ఒకవైపు తన భార్య నడవడిక బాగలేదని తన సన్నిహితులు, స్నేహితులు చెప్పడం, ఇవన్నీ ఒకదానికొకటి ఈ సమస్యల్ని భరించలేక ఆ విషాదకర నిర్ణయం తీసుకున్నాడేమో. నా ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయినంత బాధ కలిగింది అని అన్నారు మురళీమోహన్.